పాప మీరెంతో కష్టపడి ఈ అడ్రస్ కనుక్కుని మరీ వచ్చారు. కానీ సీత డెడ్ బాడీనే తీసుకెళ్తున్నారు. ఐఎమ్ వెరీ సారీ. ఆపరేషన్ కష్టమైందైనప్పుడు ఆ మాత్రం అలసట ఉంటుందిలే అత్తయ్య. అంతేనా? లేకపోతే ఆరోగ్యంగా ఉన్న మనిషి ప్రాణం నిలువునా తీసేశానని బాధపడుతున్నాడా? వీళ్ళతో తీరిక తర్వాత మాట్లాడుకోవచ్చు. పద సింధు, సైలెంట్ చూద్దాం. శైలా, శైలా, ఏ ఆపరేషన్ మాస్క్ పెట్టలేదేంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? గాలి ఆడకుండా మొహం అంతా కప్పేస్తే ఎలా? భుజాల వరకు కప్పితే సరిపోతుంది కదా. శైలా, ఏంటి ఏమి మాట్లాడో? అది చెప్పు. మేడం, మీ అబ్బాయి మా అబ్బాయి చనిపోయాడు మేడం. ఏం వాగుతున్నావే? నో కొడుకు చనిపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఆపరేషన్ అయిందా లేదా? మాట్లాడు. ఆపరేషన్ ఇంకా మొదలు పెట్టలేదు మేడం. డాక్టర్ స్టార్ట్ చేద్దామని చూసేటప్పటికే చనిపోయి ఉన్నాడు మేడం. పిచ్చి కూతలు కూస్తున్నా. నా బిడ్డ చనిపోవడం ఏంటి? నువ్వు చెప్పేది అబద్ధం, అబద్ధం. శైలా, 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 చూడు, అమ్మొచ్చింది. అమ్మ చూడు. ఏమండి, ఒక్కసారి చూడండి, నేను సింధునొచ్చాను. అత్తయ్య, ఒక్కసారి చెప్పండి అత్తయ్య. ఒక్కసారి లేవమని చెప్పండి అత్తయ్య. ఒక్కసారి లేవమని చెప్పండి అత్తయ్య. మీరు చెప్తే లేస్తారు అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, చెప్పండి అత్తయ్య. ఏమండి, ఒక్కసారి కళ్ళు తెరిచి నన్ను చూడండి. శైలా, చూడరా, అమ్మ చూడు, కళ్ళు తెరి చూడు. నీకేం భయం లేదురా? అమ్ముందిగా, చూడమ్మా, చూడు, కళ్ళు తెరు. ఏమండి, ప్లీజ్ అండి, ఏమండి, ఒక్కసారి కళ్ళు తెరిచి నన్ను చూడండి. శైలా, ఏమండి. అత్తయ్య, శైలా చనిపోయాడు. అత్తయ్య, నా కొడుకు చనిపోవడం ఏంటి? లేదు, నా బిడ్డ చనిపోలేదు. లేదు, లేదు. శైలా, శైలా, ఏం జరుగుతుంది? ఏంటిది? శైలా, శైలా చూడరా, అమ్మను చూడమ్మా. శైలా, శైలా, అత్తయ్య, శైలా, అత్తయ్య, శైలా, నన్ను చూడు. ఒకసారి చూడమని చెప్పవే. నన్ను చూడమని చెప్పవే. శైలా, ఏమండి? లేరా? శైలా, మాట్లాడరా. శైలా, 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 లేరా? శైలా, డాక్టర్, 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 శైలా, మాట్లాడరా. శైలా, డాక్టర్, డాక్టర్, ఏమైందిరా కొడుక్కి? ఏమైందిరా బిడ్డకి? చెప్పు. చనిపోయాడమ్మా. చనిపోయాడా? 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 ఎలా చనిపోతాడు? నిక్షేపంలో ఉన్న నా బిడ్డ, చెట్టంత నా కొడుకు, నా బిడ్డ చనిపోవడం ఏంటి? లేదు శైలా, నువ్వు చనిపోలేదురా. నువ్వు చనిపోవడం ఏంట్రా? ఈ రుద్రాంబ బిడ్డవి, నువ్వు చనిపోకూడదురా. నువ్వు చనిపోవడం ఏంట్రా? ఏమండి. డాక్టర్, డాక్టర్, నా బిడ్డ సడన్ గా చనిపోవడం ఏంటి? అదే మాకు అర్థం కావటం లేదమ్మా. ఆపరేషన్ స్టార్ట్ చేద్దామని మనిషిని ముట్టుకునేటప్పటికే ఒళ్ళంతా చల్లగా అయిపోయింది. ఏమండి, ఒకవేళ కార్డియాక్ అరెస్ట్ ఏమో డాక్టర్. షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారా? అన్ని రకాలుగా ట్రై చేశాం మేడం. అన్ని రకాలుగా ట్రై చేశారా? బుద్ధి లేదు. నా కొడుకుని చంపేశారు, 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 చంపేశారా? నా బిడ్డని చంపేశారా? మీరంతా కలిసి నా బిడ్డని పొట్టలు పెట్టుకున్నారు. చంపేస్తాను, బతకనివ్వరు.
నన్ను చంపినా చనిపోయిన మనిషి తిరిగి రాడు మేడం. నా బిడ్డ, నా బిడ్డ శైల, శైల లేవరా, లే శైల, శైల కళ్ళు తెరవరా, అమ్మ వచ్చింది చూడరా, లేచే అమ్మని చూడరా, శైల చూడరా, కళ్ళు తెరవరా. శైల, శైల చూడరా, అమ్మ వచ్చిన చూడరా. ఛీ! నీ మొహం చూడటానికి నాకు అసహ్యంగా ఉందిరా. డబ్బు కోసం ఇంత నీచానికి దిగజారుతావా? నిన్ను లోకే ఆగు. నన్ను ఆపకండి సార్. ఈ దుర్మార్గుణ్ణి చంపినా తప్పులేదు. అన్నం పెట్టి ఆదరించిన దేవతని హత్య చేస్తాడా సార్ వీడు? వీడిని ఇప్పుడే చంపేస్తాను సార్. లోకే, నేను చెప్పేది విను. ఈ అడ్రస్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సిద్ధునే. ఆపరేషన్ టైంకి మనం ఇక్కడికి చేరుకునేలా హెల్ప్ చేశాడు. మరి గ్రానీ ఆపరేషన్ జరగలేదు. మరి రుద్రాంబ సింధు సంతోషంగా లోపలికెళ్లారు. లోపల జరిగిన విషయం వాళ్ళకు తెలీదు. ఏం జరిగింది? శైలేంద్ర చనిపోయాడు. శైలేంద్ర చనిపోయాడా? అలా ఎలా జరిగింది సిద్ధు? అది నాకు అర్థం కావట్లేదు సార్. అతనికి ఆక్సిజన్ సరిగ్గా అందలేదు. ఓవర్ ఎమోషన్ వల్ల గానీ, ఆపరేషన్ అంటే ఎక్కువ భయపడి ఉండడం వల్ల గానీ హార్ట్ బీట్ అబ్నార్మల్గా పెరిగి కార్డియాక్ అరెస్ట్ జరుగుండొచ్చని అనుకుంటున్నాం. ఒకవేళ శైలేంద్ర చనిపోకపోతే గ్రానీ గుండె తీసేసేవాడివేగా? మీరంతా నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు లోకి. గ్రానీ అంటే మీకెంత ఇష్టమో నాకు అంతకంటే ఎక్కువ ఇష్టం. గ్రానీ అంటే మీకెంత ప్రేమో నాకు అంతకంటే ఎక్కువ ప్రేమ. నేనేమన్నా డబ్బు కోసం ఈ ఆపరేషన్ ఒప్పుకున్నాను అనుకున్నావా? కోట్ల డాలర్లు సంపాదించాను. నాకెందుకు ఈ పాపపు సొమ్ము? కేవలం గ్రానీ మీద ప్రేమతోనే తన ప్రాణం కాపాడుకోవడానికే ఈ ఆపరేషన్కి ఒప్పుకున్నాను. నేను గనక ఒప్పుకోకపోతే రుద్రాంబ వేరే డాక్టర్స్ని చూసుకునేది. ఈ పాటికి ఆపరేషన్ పూర్తి కూడా అయిపోయేది. గ్రాని మనకు దూరం అయిపోయి ఉండేది. కావాలనే నేను ఈ ఆపరేషన్ ఆలస్యం చేసుకుంటూ వచ్చాను. రుద్రాంబ వాళ్ళకు కూడా తెలియకుండా ఒక బ్రెయిన్ డెడ్ పేషెంట్ బంధువులతో మాట్లాడుకున్నాను. అతని గుండెను శైలేంద్రకు అమర్చుదామని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. గ్రానీని శైలేంద్రని ఇద్దరిని కాపాడడం కోసం నా వంతు ప్రయత్నాలన్నీ చేసుకుంటూ వచ్చాను. చివరి క్షణాల్లో శైలేంద్ర చనిపోయాడు. ఇలా జరగడం మా డాక్టర్లందరికీ కూడా షాక్గా ఉంది. ఏమైతేనేం అంతా కరెక్ట్గానే జరిగిందిలే సిద్ధు. ఏం కరెక్ట్గా జరిగిందో ఏమో. కొడుకు ప్రాణం నిలబెట్టడం కోసం కోట్లు ఖర్చు పెట్టింది రుద్రాంబ. ఇప్పుడు ఏం గొడవ చేస్తుందో. డోంట్ వరీ సిద్ధు. ఆఖరి క్షణం వరకు నీ ప్రయత్నం నువ్వు సిన్సియర్గా చేశావు. అతని టైం బాగా లేనప్పుడు ఎంతమంది డాక్టర్లని మాత్రం ఏం చేస్తారు? గ్రానీ పరిస్థితి ఏంటి? షీ సేఫ్. మత్తు ఇంజెక్షన్ ఇచ్చాను. ప్రశాంతంగా నిద్రపోతుంది. శైలేంద్ర చనిపోయిన విషయం, ఆపరేషన్ ఆగిపోయిన విషయం గ్రానికి తెలీదు.
ఏం చేశారా? మీరంతా కలిసి నా కొడుకుని ఏం చేశారు? చెప్పు, మాట్లాడు. అమెరికా డాక్టర్ అన్నావు, అమెరికా అన్నావు, కోట్లు ఖర్చు పెట్టి అమెరికా నుంచి ఎక్విప్మెంట్ తెప్పించావు. ఒకరికి నలుగురు డాక్టర్లు తెప్పించుకున్నావు కదరా తోడుగా. ఆపరేషన్ జరగకుండా ఎలా జరిగింది ఇది? ఎలా జరిగింది? మాట్లాడు, మాట్లాడు, మాట్లాడు. నిన్ను నిన్ను మాట్లాడు, మాట్లాడు. ఏయ్ భరత్, వదలు, వదలండి, చెయ్యి వదలండి, నన్ను వదలండి. రుద్రమ్మ గారు, చచ్చిపోవాలి. రుద్రమ్మ గారు. భరత్, వదలండి, వదలండి. వదలండి, వదలండి. వదలండి. ఆగండి. ఏంటండి ఆగేది? ఏంటండి ఆగేది? వీడు కోట్ల డబ్బు ఖర్చు పెట్టించాడు. పెదవ డబ్బు పోతే పోయింది. నా బిడ్డ ప్రాణాలు తీసేశాడు. నా బిడ్డ ప్రాణాలు తీసేశాడు. నా నమ్మకాన్ని బొమ్మ చేశాడు. నన్ను వెన్నుపోటు పొడిచాడు. వదిలిపెట్టను రా, నిన్ను చంపేస్తాను. రుద్రమ్మ గారు, ప్లీజ్, భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నానండి. నన్ను కన్న తల్లిదండ్రుల మీద ప్రమాణం. మా వైపు నుంచి ఏ పొరపాటు జరగలేదు. అన్ని ఏర్పాట్లు కరెక్ట్గానే చేసుకున్నాం. ఇంకో గంటలో ఆపరేషన్ కంప్లీట్ అయి ఐసీయూలో రెస్ట్ తీసుకునేవాడండి మీ అబ్బాయి. ఆపరేషన్కి ముందే తను చనిపోతాడని మేమెవరం కళ్ళు కూడా అనుకోలేదు. అసలు ఇది ఎలా జరిగిందో కూడా మాకెవరికీ అర్థం కావట్లేదు. నేను డబ్బు కాసుపడి ఆపరేషన్కి ఒప్పుకున్నాను రుద్రమ్మ గారు. ఒకరిని మోసం చేస్తే మాకేమొస్తుంది? మా డ్యూటీ విషయంలో మేమెప్పుడూ తప్పు చేయం, ఏమరపాటుగా ఉండవు. అన్ని టెస్టులు చేశాకే, అన్ని రిపోర్ట్లు చూశాకే మీ అబ్బాయి బాడీ ఆపరేషన్కి అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది, తట్టుకోగలదు అనుకున్నాకే ఈ ఆపరేషన్కి ఏర్పాట్లు చేసుకున్నాం. ఈలోగా అనుకోకుండా ఇలా జరిగిపోయింది. ఒక పని చేయండి రుద్రమ్మ గారు, మీరు మాకు రిపోర్ట్ ఇవ్వండి. గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేయిస్తాం. నిజాలు అక్కడే తేల్తాయి. నేను ఒప్పుకోను. నా కొడుకు శరీరాన్ని ముక్కలుగా చేసి నాకు అప్ప చెప్తారా? నేను ఒప్పుకోను. వేయలేదు. సార్, దయచేసి ఈ విషయాన్ని ఎక్కడితో వదిలేయండి. ఈ విషయం బయటకు తెలిస్తే పెద్ద పెద్ద గొడవలు అవుతాయి. మా కుటుంబం పరువు పోతుంది. దయచేసి నన్ను నమ్మండి రుద్రమ్మ గారు. ఇవ్వాలని కాదు, రేపైనా మీ కొడుకు ప్రాణం పోయిన విషయంలో మా తప్పుందని తెలిస్తే మీరు వేసే ఏ శిక్షకైనా మేం సిద్ధం. రుద్రమ్మ గారు, కొడుకు చనిపోయి మీరెంత బాధలో ఉన్నారో నేను అర్థం చేసుకోగలను. కానీ నా బాధ్యతగా నేను మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి కదా. జరిగిన దాంట్లో డాక్టర్స్ తప్ప నాకేం కనిపించడం లేదు. ఆల్రెడీ శైలేంద్రకు గుండెలో లోపం ఉంది కాబట్టి దానివల్ల ఇలా జరిగి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. కాదు, మీకు అనుమానం ఉంటే మాకు కంప్లైంట్ ఇవ్వండి, మేము ఎంక్వైరీ చేస్తాం. డాక్టర్స్ తప్పుంటే తెలిసిపోతుంది. కాకపోతే అనఫిషియల్గా మీరు ఈ ఆపరేషన్ ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి మీరంతా ఇరుక్కుంటారు. లేదు, ఈ గొడవలన్నీ అనవసరం అనుకుంటే బాడీ తీసుకుని సైలెంట్గా వెళ్ళిపోండి. నిజానికి నేను ఇలా చేయకూడదు. సీతగారి ఫ్యామిలీ మాకు కావలసిన వాళ్ళు కాబట్టి ఈ మ్యాటర్ని ఇంతటితో వదిలేస్తున్నాను. ఆలోచించుకోండి. దేవుడా ఎండమావి చేశావురా, దేవుడా అమృతమంటి ప్రేమను కురిపిస్తావు,
గుండెనెందుకిచ్చావురా దేవుడా గ్రానీ 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 లోకి గ్రానీ మీరంతా ఎందుకు వచ్చారు? ఆపరేషన్ ఆపడానికి వచ్చారా? ఆపరేషన్ సంగతి మనం తర్వాత మాట్లాడుకుందాం. మనం వెంటనే బయలుదేరాలి గ్రానీ. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. ఏం జరిగిందో చెప్పు లోకి. దాచేంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఏం లేదు గ్రానీ, దారిలో మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు సీత గారు. బయటికి వెళ్ళాక విషయాలన్నీ మీకు వివరంగా చెప్తాను. ప్లీజ్ పదండి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లోకి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అక్కడ ఏం జరిగిందో అని భయంగా ఉంది. ఆంటీకి ఏమైందో, మా ఆయన లోకి వాళ్ళకేమైందో అర్థం కావడం లేదు. ఆంటీ, అమ్మా, భార్గవి రామ్మా రా. అమ్మా, నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదు. నువ్వు వస్తావన్న ఆశలు వదిలేసుకున్నావు. ఆ దేవుడే నిన్ను మళ్ళీ మా దగ్గరికి తీసుకొచ్చాడు. పరమేశ్వర, ఆపరేషన్ ఆగిపోవాలి అని నా ప్రార్థనని ఆలకించావా స్వామి? రంజిత్ గారు, నేను వద్దు అని చెప్పినా కూడా పదే పదే నా ఆపరేషన్ కి మీరు ఎందుకండి అడ్డు తగులుతున్నారు? ఇదంతా నా ఇష్ట ప్రకారమే జరుగుతుందని చెప్పాను కదండి. ఇప్పటి వరకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాను. దేవుడా, సీత గారు, ఇక మీదట మీరిచ్చిన మాట కోసం బాధపడాల్సిన అవసరం లేదు. గుండెనివ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. రంజిత్ గారు, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఆపరేషన్ కు రెడీ చేస్తుండగానే శైలేంద్ర చనిపోయాడు. అబద్ధం చెప్పకు సింధు. నీ భర్త యాదృచ్ఛికంగా చనిపోలేదు. అతను ఎలా చనిపోయాడో నీకే తెలుసు. నిజం చెప్పు సింధు.